ఇక మనం రెండో విషయానికి వెళ్ళినట్లయితే మేము ఏదైతే ప్రశ్న అడిగామో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి మీరు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కిందకి 108 అంబులెన్స్ సర్వీసుల్ని ఎందుకు మార్చారు అని మేము సూటిగా ప్రశ్న అడిగాం. దానికి సమాధానం చెప్పలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఏదో కమిటీ రికమెండ్ చేసింది కాబట్టి మేము ఏదో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్కి మార్చేసామని చెప్తా ఉన్నారు. మీరు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఎందుకు కూర్చోబెట్టారు? నెల రోజుల కాలంలోనే ఎందుకు అతనికి ప్రమోషన్ ఇచ్చారన్న ప్రశ్నకి ఎక్కడా కూడా ఈ నోట్లో సమాధానం చెప్పలేదు. అంటే మీరు ఒక దొంగ పని చేయడానికి సిద్ధపడ్డారు కాబట్టే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి ట్రస్ట్ కిందకి మార్చారన్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మీరు ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోవటం కూడా దానికి బలం చేకూరుస్తూ ఉంది కాబట్టి అది కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇక మేము ఆ రోజున అడిగినటువంటి ఇంకొక ప్రశ్న, ఫైనాన్స్ మోడల్లో నుంచి మీరు అవుట్ రైట్ పర్చేజ్ మోడల్లోకి ఎందుకు మారారు అని మేము అడిగాం. అంబులెన్సుల్ని ముందుగా మరి జీవో నెంబర్ 111 ద్వారా ఫైనాన్స్లో కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి మీరు నెల రోజుల కాలంలోనే అవుట్ రైట్ పర్చేజ్లోకి ఎందుకు మారారు? ఏ కమిషన్లకి కక్కుర్తుపడి మీరు ఈ జీవోని మార్చారని అడిగితే వీళ్ళు ఏం చెప్తారండి? ద బిడ్డర్స్ ఎక్స్ప్రెస్ దేర్ నాన్ విల్లింగ్నెస్ ఇన్ బిడ్డింగ్ డ్యూ టు ఫైనాన్సింగ్ మోడల్. అంటే మీ ప్రభుత్వానికి ఫైనాన్స్ చేయడానికి ఎవడో ముందుకు రాలేదని మీరు ఒప్పుకుంటా ఉన్నారా? కనీసం 70-80 కోట్ల అప్పు కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు మా రాష్ట్ర ప్రభుత్వానికి అని మీరు ఒప్పుకుంటా ఉన్నారా? అంటే మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఇదేనా? కనీసం 70-80 కోట్ల అప్పు కూడా అందుకునే పరిస్థితిలో లేనటువంటి హీనమైనటువంటి పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయిందని ఒప్పుకుంటా ఉన్నారా మీరు? ఏంటి సార్ ఈ స్టేట్మెంట్కి అర్థం ఏంటి? అంటే ఒక 80 కోట్ల రూపాయలు అప్పు కూడా పుట్టట్లేదా? అంటే ఒక సంవత్సరంలోనే మొత్తం నాకేశారు కదా. 82-83 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని దివాళా తీయించారు కాబట్టి ఇవాళ మీకు కనీసం ఒక 70-80 కోట్లు కూడా అప్పు పుట్టే పరిస్థితుల్లో లేదని మీరు ఒప్పుకుంటా ఉన్నారా? మీకు అప్పిచ్చేవాడు ఎవడు లేడని మీరు ఒప్పుకుంటా ఉన్నారా? ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళే చెప్తా ఉన్నారు ఫైనాన్సింగ్ మోడల్లో ఎవడు ముందుకు రాలేదంట, అందుకని అవుట్ రైట్ పర్చేజ్ మోడల్కి వెళ్ళిపోయారంట. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎంత క్రెడిబిలిటీ ఉందో ఈ నోటు ద్వారానే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. వాళ్ళు కూడా ఒప్పుకుంటా ఉన్నారు. ఇక మూడోది, ప్రస్తుతం ఉన్నటువంటి సంస్థని మీరు ఎందుకు తొలగించారు? బీవీజీ అనే సంస్థని మీరు ఎందుకు తొలగించారని అడిగినటువంటి ప్రశ్నకి వీళ్ళు ఏం చెప్తారండి? 108 services were comprehensively collapsed. Government is cognizant of the performance of BVG and have given notice to the effect several times during the contract period. BVG సంస్థ వాళ్ళ పర్ఫార్మెన్స్ అసలు బాగాలేదంట, నోటీసులు ఇచ్చారంట, అందుకని చెప్పి కాంట్రాక్ట్ని రద్దు చేశారంట. సరే, మనం ఒకసారి ఏ సంస్థ గురించి అయితే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఈ బీవీజీ సంస్థ గురించి ఒకసారి మరిన్ని విషయాలు ఇవాళ మీ ముందు ఉంచదలుచుకున్నాను. బీవీజీ సంస్థ మహారాష్ట్రలో, ఢిల్లీలో అంబులెన్స్ సర్వీసెస్ని గత అనేక సంవత్సరాలుగా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంలో నవంబర్ 2019న గ్లోబల్ డిజిటల్ హెల్త్ పార్ట్నర్షిప్ సమిట్ అనేది ఢిల్లీలో ఒక అంతర్జాతీయ సమిట్, అంటే ఈ ఆరోగ్య వ్యవస్థలకు సంబంధించి డిజిటల్ హెల్త్ పార్ట్నర్షిప్ సమిట్ జరిగితే ఆ సమిట్లో భాగంగా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ along with World Health Organization had recognized and identified and appreciated BVG Foundation for its services and has been selected for presentation to 23 countries as the best practice in digital health initiatives. అంటే బీవీజీ సంస్థ ఏదైతే మహారాష్ట్ర ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ని నిర్వర్తిస్తుందో ఆ సంస్థ యొక్క పనితీరుని మెచ్చుకుంటూ 2019 నవంబర్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వీరిద్దరూ కూడా ఇక్కడ వీళ్ళు అమలు చేస్తున్నటువంటి విధానాలని స్టడీ చేయటం కోసం, అంటే 23 దేశాలకి ప్రజెంటేషన్ ఇచ్చే విధంగా వాళ్ళని ఐడెంటిఫై చేయటం జరిగింది. దీన్ని బట్టి ఏమర్థం అవుతా ఉందండి? అంటే ప్రపంచవ్యాప్తంగా 23 దేశాలకి ఇవాళ ఆదర్శంగా నిలిచినటువంటి ఒక కంపెనీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నిషన్ ఇచ్చినటువంటి ఒక కంపెనీ మీకు ఒక పనికిరాని కంపెనీగా మారిపోయింది.
23 దేశాలు, అనేక అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బ్రెజిల్, కెనడా, ఎస్టోనియా, హాంకాంగ్. The learnings of MEMS will serve as great help to the participating countries such as Argentina, Australia అని 23 దేశాలు. అంటే వీళ్ళు ఏ విధంగా అయితే మహారాష్ట్రలో ఈ వ్యవస్థను నడుపుతా ఉన్నారో దాని యొక్క ఫైండింగ్స్, వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలు 23 దేశాలకు ఉపయోగకరం అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తే అటువంటి సంస్థకు మీరు నోటీసులు ఇస్తారా? అంటే మీ ప్రభుత్వానికి మంచి కంపెనీ ఏది మన రాష్ట్రంలో సేవలు అందించడం ఇష్టం లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ విధంగానే కదా అనేక కంపెనీలను తరివేశారు రాష్ట్రం నుంచి. ఒక లులు కంపెనీ కానివ్వండి, అదానీలు కానివ్వండి, అదేవిధంగా ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ కానివ్వండి, ఇటువంటి అనేక కంపెనీలు, ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలన్నింటినీ తోలేశారు కదా ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఇవాళ అదేవిధంగా ఆరోగ్య సేవలు, హెల్త్ సర్వీసెస్ విషయంలో కూడా బీవీజీ అనే రెప్యూటెడ్ కంపెనీని, అంతర్జాతీయంగా పేరు సంపాదించినటువంటి ఒక కంపెనీని, మీకు కావాలనుకున్నటువంటి ఒక కంపెనీకి కోట్ల రూపాయలు దోచిపెట్టడం కోసం మీరు ఆ కంపెనీని తరివేస్తారు, ఆ బెదిరింపులు గురి చేసి. ఏది కియా మోటార్స్కి వెళ్ళి మీ ఎంపీ వెళ్ళి బహిరంగంగా బెదిరించినట్టు వీళ్ళను కూడా బెదిరించి వాళ్ళని తోలేస్తారా రాష్ట్రం నుంచి? అంటే రాష్ట్రంలో ఎవరికి మెరుగైన వైద్య సేవలు అందటం మీకు ఇష్టం లేదా? అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగైన వైద్య సేవలు అందించడం మీకు ఇష్టం లేదా? ఇదే బీవీజీ కంపెనీ మళ్ళీ నవంబర్ డిసెంబర్ 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం ఇదే బీవీజీ కంపెనీని అక్కడ అంబులెన్సులు నిర్వహించడానికి, ఇన్క్లూడింగ్ ద రీజన్ ఆఫ్ లడాక్ అనేటటువంటి ఒక క్లిష్టమైన ప్రాంతంలో, కొండ ప్రాంతంలో, హై ఆల్టిట్యూడ్ ఒక చలి ప్రదేశంలో కూడా ఇదే బీవీజీ కంపెనీని ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ ప్రభుత్వం. మరి అంత పనికిరానటువంటి కంపెనీని లడాక్ వంటి ప్రాంతంలో అంబులెన్సులు నిర్వహించమని కాంట్రాక్ట్ ఇస్తారండి? మీరు ఈ కంపెనీకి ఈ సర్వీసెస్ నచ్చక మీకు ఈ సర్వీసెస్ నచ్చవు. ఎందుకంటే ఇటువంటి కంపెనీలు మీకు కమిషన్లు ఇవ్వవు కదా. అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నటువంటి కంపెనీలు, వరల్డ్ WHO గుర్తింపు పొందినటువంటి కంపెనీలు మీకు కమిషన్లు ఇవ్వవు కదా జగన్మోహన్ రెడ్డి గారు. దోచుకు తినడానికి మీకు అవకాశం ఉండదు కదా ఇటువంటి కంపెనీల్లో. అందుకని వీళ్ళని తోలేస్తారు, మీరు తరివేస్తారు రాష్ట్రం నుంచి. దీనికి ఏమి సమాధానం చెప్తారో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ నోట్లు చిత్తు కాగితాలు పంపించడం కాదు, మీడియా ముందుకు రండి. మీడియా ముందుకు వచ్చి మేము ధైర్యంగా ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నామో, జవహర్ రెడ్డి గారు వచ్చి మాట్లాడతారా, ఆళ్ల నాని గారు వచ్చి మాట్లాడతారో మాట్లాడండి. మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పండి. అదేవిధంగా ఇంకా వీళ్ళు ఏమంటా ఉన్నారండి, జీతాలు సరిగ్గా ఇవ్వలేదంట. గత ప్రభుత్వంలో అసలు ఆ తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందంట. జీతాలు కూడా సరిగ్గా మరి ఆ రోజున ఇవ్వలేదని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ రోజున జీవో నంబర్ 49ని మీ ముందు పెడతా ఉన్నాను, డేటెడ్ 4/5/2018. ఆ రోజున ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు శాలరీస్ ఇంకా కూడా మెరుగైన జీతాలు ఇవ్వాలన్న ఒక ఆలోచనతో 108 స్టాఫ్కి 4,000 రూపాయలు, బీవీజీ సంస్థ ఇచ్చేటటువంటి జీతాలకు అదనంగా 4,000 రూపాయలు చెల్లించే విధంగా మేము జీవో నంబర్ 49 తీసుకొస్తే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జీవోని ఎందుకు రద్దు చేశారు? ఈ 4,000 అదనపు చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎందుకు అందట్లేదో 108 సిబ్బందికి మీరు సమాధానం చెప్పాలి. ఆ రోజున 108 సిబ్బంది యొక్క కష్టాలు తెలుసుకుని మేము జీవో నెంబర్ 49ని విడుదల చేసి 4,000 రూపాయలు అదనంగా చెల్లిస్తే మీరు ఈ రోజున ఈ జీవోని ఎందుకు ఆపారు? జీతాలు ప్రభుత్వం నుంచి వాళ్ళకి జీతాలు రాకుండా ఎందుకు ఆపారో కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆ తర్వాత చాలా గొప్పగా వీళ్ళు అసలు ఎంతో పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ ప్రక్రియని వీళ్ళు నిర్వహించారంటండి. ఏంటండి ఆ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ? వీళ్ళే ఒప్పుకున్నారు. ఈ నోట్లో గతంలో బీవీజీ సంస్థకి 1,43,000 రూపాయలు మేము ప్రతి నెల చెల్లించేవాళ్ళం అని చెప్పి. సో రివర్స్ టెండరింగ్ అంటే ఏంటండి? 1,43,000 కంటే తక్కువకి టెండర్ ప్రాసెస్ నిర్వహించడాన్ని రివర్స్ టెండరింగ్ అంటారు. వీళ్ళు చెప్తా ఉన్నారు రివర్స్ టెండరింగ్ స్టార్ట్ చేసిన సందర్భంలో అప్పుడు అరబిందో ఫౌండేషన్ వాళ్ళు కొత్త అంబులెన్సులకేమో ప్రతి క్వార్టర్ 6,12,000 అంటే 2 లక్షల చిల్లర 2,04,000 కోట్ చేశారంట.
వాళ్ళతో నెగోషియేట్ చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా దాన్ని 1,78,000 తగ్గించారంట. అసలు ఈ 2,04,000 కోట్ చేయటం ఏంటి, 1,78,000 మీరు తగ్గించడం ఏంటి సార్? మీరు తగ్గిస్తే మీరు అన్న విధంగా 1,43,000 నుంచి తగ్గించాలి. ఇప్పుడు ఇస్తున్నటువంటి 1,43,000 నుంచి రూపాయి తగ్గించకుండా మేమేదో టెండర్ పిలిచాము, వాడేదో 2,04,000 రూపాయలు కోట్ చేశాడు, దానినేదో మేము బేరం ఆడాము, తగ్గించి 1,78,000 తీసుకొచ్చామంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం 1,43,000కి 1,78,000కి ఎంత వ్యత్యాసం ఉంది సార్? 35,000 వ్యత్యాసం ఉంది. అదేవిధంగా పాత అంబులెన్సులకి వాళ్ళు 2,50,000 కోట్ చేశారంట, దానిని 2,21,000కి తగ్గించి వీళ్ళు చాలా ఆదా చేస్తారంటండి. ఏం ఆదా చేశారండి? 1,43,000ని మీ లెక్క ప్రకారం 2,21,000కి పెంచారంటే 80,000 అదనంగా పెంచారు మీరు ఒక్కొక్క అంబులెన్స్కి. ఇంకా మీరు తగ్గించింది ఏంటి, ఆదా చేసింది ఏంటి సార్? అందుకనే కదా ఇది 307 కోట్ల రూపాయల కుంభకోణం అంటా ఉన్నాం. మీరే చెప్తా ఉన్నారు కదా 1,43,000 బీవీజీ కని. మీ బెంచ్ మార్క్ ఫిగర్ ఏమవ్వాలి రివర్స్ టెండరింగ్లో? 1,43,000 మీ బెంచ్ మార్క్ అవ్వాలి. అక్కడ 1,43,000 కంటే తక్కువకు తీసుకురావాలి మీరు రివర్స్ టెండరింగ్ అంటే. అది పక్కన పెట్టేసి ఆయన ఏదో 2.5 కోట్ చేశాడు, మేమేదో బేరం ఆడాము, దాన్ని 2,20,000కి తీసుకొచ్చాము. ఇది రివర్స్ టెండరింగా? ఇది రిజర్వ్డ్ టెండరింగ్. దీన్ని రివర్స్ టెండరింగ్ అనరు జగన్మోహన్ రెడ్డి గారు, దీన్ని రిజర్వ్డ్ టెండరింగ్ అంటారు. మీరే ఒప్పుకున్నారు కదా ఇవాళ మీ నోటు ప్రకారం. Hi, this is Trisha. I'm Radhika Apte. వస్తాను కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. You're watching E3 Media Network. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 Media Network. E3 means ఎంటర్టైన్మెంట్. entertainment.